హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బీరకాయ తొక్క పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మిక్స్ చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 10-11 ఎండుమిర్చిని వేసి బాగా మిక్స్ చేయాలి. వీటిని కలుపుతూ ఉండాలండి, లేదంటే ఎండుమిర్చి అనేది మాడిపోతుంది. అలా ఎండుమిర్చి మాడితే పచ్చడి అనేది చేదుగా వస్తుంది. అలా అని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయకూడదండి, నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా సాల్ట్ వేసి మగ్గించడం వల్ల ఈ బీరకాయ తొక్కలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయండి. మొత్తం సాల్ట్ అనేది బీరకాయ తొక్కలకి పట్టేలా ఒకసారి మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళా ఒకసారి మిక్స్ చేయాలి. ఈ బీరకాయ తొక్కలు అనేవి 50% మగ్గితే సరిపోతుంది. ఈ బీరకాయ తొక్కలు అనేవి ఇలా 50% కుక్ అవుతే సరిపోతుంది. ఇలా 50% కుక్ అయిన తర్వాత పెద్ద టమాటా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని బీరకాయ తొక్కల్లో వేసి ఒక్కసారి బీరకాయ తొక్కలు అండ్ టమాటా కలిసేలా బాగా మిక్స్ చేయాలి. అంతా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళా ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల కింద అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. చూసారా, మూత తీసి చూస్తే ఎంత బాగా మగ్గాయో. ఈ విధంగా ఈ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది. బాగా ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇడ్లీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.